హలో గైస్ అండ్ వెల్కమ్ టు తెలుగు టెక్ టాక్. సో ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మొబైల్. సో ఇది 8GB వేరియంట్. సో 8GB 128GB వేరియంట్ అనమాట. సో ఇది వచ్చేసి 33 వాట్స్ ఛార్జింగ్ తో అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకి 20,000 లోపు బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి కెమెరా రివ్యూ అనేది మనం ఇవాళ చేద్దాము. సో వీడియో శాంపిల్స్ కానివ్వండి, అలాగే ఫోటో శాంపిల్స్ కానివ్వండి, లో లైట్ ఫోటో శాంపిల్స్ కానివ్వండి, అలాగే లో లైట్ వీడియో శాంపిల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి. సో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేస్తే ఎందుకు మీకు నచ్చలేదు అనేది కింద నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అప్పుడు నేను నెక్స్ట్ వీడియో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాను. అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ ఇది వచ్చేసి 32MP సెల్ఫీ కెమెరా యొక్క పర్ఫార్మెన్స్ అనమాట. ఫ్రంట్ క్యామ్తో అయితే ఇది ఫోటో అయితే తీయడం జరిగింది. సో ఏ విధంగా ఉందనేది మీరైతే ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. ఏ విధంగా కలర్ అనేది అబ్జర్వేషన్ చేసింది కూడా మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. ఇకపోతే ఇది వచ్చేసి మనకి పోర్ట్రేట్ షాట్ అనమాట. 32MPతో మనకి ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేసిన పోర్ట్రేట్ షాట్. సో ఇది కూడా మీకు ఏ విధంగా ఎడ్జెస్ అనేది తీసుకుంది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఫ్రంట్ కెమెరా వైడ్ యాంగిల్తో మనకి ఇది ఫోటో అయితే తీయడం జరిగింది. సో మనకి ఎడ్జెస్ ఏ విధంగా తీసుకుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇకపోతే మనకి ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా శాంపిల్ అనమాట. సో బ్యాక్ కెమెరా నార్మల్ శాంపిల్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా 64MP తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ బాగా క్యాప్చర్ చేసింది అనేది మనకి ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఇది వచ్చేసి మనకి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్ అనమాట. సో మనకి ఇండోర్ లైటింగ్లో కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నప్పటికీ అవుట్డోర్లో మనకి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. అలాగే మనకి ఫ్రేమ్స్ కూడా బాగా క్యాప్చర్ చేసిందని మనం చెప్పొచ్చు. సో పిక్సెల్స్ కూడా మనకి ఎగ్జాక్ట్గా ఉంది. ఇకపోతే ఇది వచ్చేసి మనకి మ్యాక్రో షాట్ అనమాట. సో మ్యాక్రో షాట్లు కూడా మనకి బాగా వచ్చింది, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే చేయొచ్చు అని ఇంకొంచెం అనిపించింది అనమాట. గైస్ ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ యొక్క వీడియో స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో మీరు స్టెబిలైజేషన్ కానీ అగ్రెసివ్నెస్ కానీ అన్ని కూడా మీరు కలర్స్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో కొంచెం ఫాస్ట్గా అయితే నడుస్తున్నాను ఇప్పుడు. సో మొత్తం ఎలా సరౌండింగ్స్ తీసుకుంటుంది, ఆటో ఫోకసింగ్ కూడా ఎలా ఉందనేది మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో నేను 360 degrees అయితే తిరుగుతున్నాను ఇప్పుడు. సో ఇది ఈ ఫ్రంట్ కెమెరా శాంపిల్ అనమాట ఇది. సో ఇప్పుడు బ్యాక్ కూడా ఒకసారి నడుస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ కూడా. గైస్ ఇది వచ్చేసి మనకి 1080 30 frames per second లో రికార్డ్ అవుతుంది ఇది వచ్చేసి. సో ఇక్కడ మీరు స్టెబిలైజేషన్ కానీ అలాగే కలర్స్ అబ్జర్ప్షన్ కానీ సో అన్ని కూడా మీకు చూడవచ్చు. మీరు ఇప్పుడైతే వర్షం పడుతుంది. సో క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మీరు 30 FPS లో సో మెయిన్గా స్టెబిలైజేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్గా అయితే మూవ్ అవుతున్నాను, రొటేట్ అయితే అయ్యాను, కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను. సో ఇక్కడ మీరు స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. అలాగే నేను కొంచెం షేక్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. సో మొబైల్ని అయితే షేక్ చేశాను. సో షేక్ చేసినప్పుడు కూడా మీకు స్టెబిలైజేషన్ అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసి 1080 60 frames per second లో రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు స్టెబిలైజేషన్ అంతా చూడొచ్చు. సో ఇది కొంచెం మనకి క్వాలిటీ అయితే బాగుంది, చూడడానికి కూడా మనకి మంచి క్వాలిటీ అయితే వస్తున్నట్టుంది. సో ఇప్పుడు మనకి స్టెబిలైజేషన్ కూడా మీరు ఇక్కడ చేయొచ్చు. అలాగే కలర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ కలర్స్ కానివ్వండి, అలాగే ఇటు సైడ్ చూస్తే మనకి ట్రీ కలర్స్ కానివ్వండి, సో ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో అలాగే మీరు ఆటో ఫోకసింగ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఆటో ఫోకసింగ్ కూడా మీరైతే జడ్జ్ చేయొచ్చు. సో ఇది ఆటో ఫోకసింగ్ యొక్క కండిషన్ అనమాట. ఇది 60 frames per second లో. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్న శాంపిల్ వచ్చేసి 4Kలో రికార్డ్ అవుతుంది. సో 4Kలో మీకు ఇక్కడ కలర్స్ కానివ్వండి, కలర్స్ అబ్జర్ప్షన్ కానివ్వండి, సో ఎక్కడైతే మనకి సన్ అయితే ఏం లేదు. సో కంప్లీట్ గా క్లౌడ్స్ ఉన్నాయి మనకి. సో మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా క్లౌడ్స్ ఉన్నాయి. సో వర్షం వచ్చేలా ఉంది, క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకి 4Kలో స్టెబిలైజేషన్ కానీ కలర్స్ అబ్జర్ప్షన్ కానీ చూడొచ్చు. కానీ మనకి 1080 60 frames per second తో పోలిస్తే మనకి 4K అయితే మనకి స్టెబిలైజేషన్ కొంచెం తగ్గిందని అయితే నాకైతే అనిపించింది. ఇకపోతే ఆటో ఫోకసింగ్ విషయానికి వస్తే మనకి ఆటో ఫోకసింగ్ అయితే ఈ విధంగా ఉంది. కొంచెం లేట్గానే రెస్పాండ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ మనకి కలర్స్ కనుక చూసుకున్నట్లయితే సో వర్షం పడడం వల్ల కొంచెం గ్రీన్ కలర్ అయితే మనకి హెవీగా వస్తున్నట్టయితే మనకి ఇక్కడ అనిపిస్తుంది. యాక్చువల్గా మనకి వచ్చిన కలర్స్ అయితే అంత పర్ఫెక్ట్గా లేనట్లయితే మనకి కొంచెం హెవీగా మనకి గ్రేజింగ్ చూపిస్తున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ నేను నడుస్తున్నాను. సో రొటేట్ కూడా అవుతున్నాను. సో ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను. ఇప్పుడు మీరు స్టెబిలైజేషన్ అయితే చూడొచ్చు. అలాగే ఫోన్ కూడా ఇప్పుడు కొంచెం షేక్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు.
సో ఇది వీడియో శాంపిల్. గైస్ ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 9 Pro Max యొక్క బ్యాక్ కెమెరా ఇండోర్ లో లైట్ కండిషన్ లో శాంపిల్ అనుకోవచ్చు. 1080p మనకి 60 frames per second లో అయితే ఇదైతే రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీరు కలర్స్ అనేది ఏ విధంగా తీసుకుంటుంది ఇండోర్ లో లైట్ కండిషన్ లో అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎలాంటి లైట్ అయితే ఇక్కడ ఆన్ చేయలేదు. గైస్ ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 9 Pro Max ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ అవుతుంది 1080p లో లైట్ కండిషన్ లో. సో లైట్స్ అయితే ఏం ఆన్ చేయలేదు, ఓన్లీ విండో యొక్క లైట్ మాత్రమే పడుతుంది. అది కూడా జస్ట్ వన్ విండో యొక్క లైట్ అనమాట. సో చాలా అంటే చాలా లో లైట్ ఉంది అనమాట. సో ఇక్కడైతే ఒక్క లైట్ కూడా నేను ఆన్ చేయలేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ మీకు లైటింగ్ ఎఫెక్ట్ అయితే కనిపించదు. సో ఈ కండిషన్ లో మనకి ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుంది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అనేది. అలాగే మీకు ఇక్కడ స్టెబిలైజేషన్ కూడా మీరు ఇక్కడ చేయవచ్చు అనమాట. అలాగే మనకి ఆటో ఫోకసింగ్ కూడా ఏ విధంగా ఉందనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆటో ఫోకసింగ్ కూడా నేను అడ్జస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే మనకి కలర్స్ కూడా లో లైట్ కండిషన్ లో ఏ విధంగా తీసుకుంటుంది అనేది మీరు ఇక్కడైతే గమనించవచ్చు. గైస్ ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 9 Pro Max యొక్క ఫ్రంట్ కెమెరా లో లైట్ ఫోటో శాంపిల్ అనమాట. సో ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకి పోర్ట్రేట్ షాట్ ఫ్రంట్ కెమెరా నుంచి అయితే తీయడం జరిగింది. వెరీ లో లైట్ శాంపిల్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇది వచ్చేసి మనకి బ్యాక్ కెమెరా యొక్క నార్మల్ శాంపిల్. సో ఇక్కడ మనకి ఎడ్జ్ డిటెక్షన్ కానీ కలర్స్ కానీ ఏ విధంగా చూడొచ్చు లో లైట్ శాంపిల్లో. ఇది వచ్చేసి మనకి పోర్ట్రేట్ షాట్ లో లైట్ శాంపిల్లో. సో ఏ విధంగా ఉన్నది ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. గైస్ ఇప్పుడు వరకు మీరు రెడ్మీ నోట్ 9 Pro Max యొక్క వీడియో శాంపిల్స్ అలాగే కెమెరా శాంపిల్స్ అంటే ఏవైతే ఫోటో శాంపిల్స్ కానివ్వండి, వీడియో శాంపిల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే మీకు, అలాగే మీకు లో లైట్ కండిషన్లో శాంపిల్స్ కూడా మీకు అయితే చూపించడం జరిగింది. సో వీటిని బట్టి మీరైతే డిసైడ్ అవ్వచ్చు. సో నాకు అనిపించింది ఏంటంటే 4K అయితే బాగుంది, బట్ మనకి మొబైల్ ఎడిట్ చేసుకోవడానికి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే మనకి కన్సప్షన్ ఏదైతే ఉందో, సో 4K కన్సప్షన్ కానివ్వండి, లేదంటే 1080 60 frames per second లో కానీ మెమరీ కన్సప్షన్ అనేది మనకి కొంచెం హెవీగా ఉంటుంది. సో మాక్సిమం మీరు 128GB తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. సో నేను వచ్చేసి 8GB 128GB వేరియంట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది నాకు ఆల్మోస్ట్ మనకి వర్క్ అంతా డన్ అవుతుందని చెప్పొచ్చు. ఇది మనకి 720G ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం కెమెరా డిపార్ట్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండోర్ కంటే మనకి అవుట్డోర్లో మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా అవుట్డోర్లో మనకి మనం అనుకున్న పర్ఫార్మెన్స్ అయితే రీచ్ అవుతుంది. సో ఇండోర్ కండిషన్లో మాత్రం మనకి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే కాదని చెప్పుకోవచ్చు. సో ఇండోర్లో ఎవరికైతే బాగా యూజ్ అవ్వాలనుకుంటారో వాళ్ళైతే దీన్ని స్కిప్ చేయడం మంచిది. సో అవుట్డోర్లో మాత్రం ఇది మీకు ఎక్సలెంట్గా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో 64 MPతో వస్తుంది. అలాగే మనకి ఇది నార్మల్లో చూసినప్పటికీ మనకి ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో 64లో యూజ్ చేసినప్పుడు మనకి మెమరీ కన్సప్షన్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. ఎక్స్టర్నల్ మెమరీ కార్డు మీరు పెట్టుకోవడానికి కూడా స్లాట్ అయితే ఉంటుంది. బట్ మీకు ఎక్స్టర్నల్ మెమరీ కార్డు యూజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి సో మాక్సిమం మీరు 128GB తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఓవరాల్గా ఇది కెమెరా పర్ఫార్మెన్స్ అనమాట. సో ఏ విధంగా ఉందనేది మీరు కింద నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు రెడ్మీ నోట్ 9 Pro Max యొక్క గేమింగ్ రివ్యూ కూడా నేనైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా వెళ్ళి చెక్ చేయండి, వీడియోస్లో ఉంటుంది. సో మొత్తానికి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. సో ఇలా చేస్తే మీకు నేను ఏదైనా నోటిఫికేషన్ పెట్టిన వెంటనే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నేను వీడియో పెట్టిన వెంటనే. సో మీరైతే మిస్ కాకుండా చూడొచ్చు.